బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. భద్రాచలం దగ్గర 54.30 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికకు అధికారులు జారీ చేశారు. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ రాష్ట్రాల నుంచి అధిక నీరు గోదావరికి చేరడంతో నీటి మట్టం పెరిగింది. 14.92 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు అధికారులు విడుదల చేశారు. భద్రాచలంతో పాటు లోతట్టు గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలంలో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం మొత్తం వరద నీటితో మునిగిపోయింది. గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, విఆర్పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటి మట్టం 56 నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలియజేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. భద్రాచలం దగ్గర 54.30 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికకు అధికారులు జారీ చేశారు. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ రాష్ట్రాల నుంచి అధిక నీరు గోదావరికి చేరడంతో నీటి మట్టం పెరిగింది. 14.92 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు అధికారులు విడుదల చేశారు. భద్రాచలంతో పాటు లోతట్టు గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలంలో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం మొత్తం వరద నీటితో మునిగిపోయింది. గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, విఆర్పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటి మట్టం 56 నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలియజేశారు.